20వ అధ్యాయం 26, 27 వచనాలు. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి ప్రక్కలో ఉంచి అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇక్కడ ఈ చదవబడిన భాగాన్ని చూచినప్పుడు శిష్యులు భయం చేత ఆ ఇంటిలో ఒక ఇంటిలో తలుపు వేసుకుని ఉన్నారు, మేడగదిలో. వారు అక్కడ దాక్కున్నారు, తలుపులు వేసుకున్నారు, యూదులకు భయపడి. ఎందుకంటే ప్రభు యొక్క శరీరాన్ని శిష్యులు ఎత్తుకుపోయారని, వాళ్ళు ఎక్కడున్నారో వెతకాలని రకరకాల మాటలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సందర్భంగా శిష్యులు తమను తాము భద్రపరచుకోవడానికి ఆ మేడ గదిలోకి వెళ్ళి దాక్కున్నారు, తలుపులు వేసుకున్నారు. తలుపులు వేసుకున్నప్పుడు 19వ వచనములో, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి. శిష్యులు ఎవరికి భయపడ్డారు? యూదులకు భయపడ్డారు. తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. యూద సాంప్రదాయంలో ఎవరు ఎవరిని కలుసుకొనినా మొట్టమొదట సమాధానం కలుగునుగాక అని చెప్పడం వాళ్ళ మర్యాదపూర్వకమైన గ్రీటింగ్. అది ఒకరిని ఒకరు గ్రీట్ చేసుకోవడానికి మొట్టమొదట వాళ్ళు చెప్పేది ఏమిటంటే, నీకు సమాధానము కలుగునుగాక అని. ఇది సామాన్యంగా కనబడుతుంది, కానీ ప్రభువు వారికి ఇంతకు ముందే చెప్పిన మాట ఉంది. పద్నాలుగవ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇక్కడ శాంతి అన్నదానికి 3 అంకెస్ కింద రాశాడు, సమాధానము. ప్రభు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నా, నా అంతరంగములో ఉండే సమాధానం ఉందే, ఈ సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. మీకు సమాధానము కలుగునుగాక అంటే లోకములో చెప్పుకుంటున్న సమాధానం కాదు, ప్రభు ఇచ్చే సమాధానం ఇది. ఆయన కలిగి ఉన్న సమాధానం ఇది. ఈ సమాధానం ఎలాంటిది? ఈ భూమి మీద మనుషులు కలిగి ఉన్నది కాదు, ఈ భూమి మీద ఉన్న మనుషులు చెప్పే సమాధానం కాదు. అంతేగా? కొన్నిసార్లు దెబ్బ తగిలింది ఎవరికన్నా, వాళ్ళు బాధపడుతున్నారు, పలకరించడానికి వచ్చారు, అడుగుతారు, ఎలా ఉంది? చాలా పోటు వస్తుందని వెలువల్లాడిపోతున్నాడు అనుకోండి, కొంచెం ఓర్చుకోమ్మా, 2 రోజులకి తగ్గుతుంది. మందులు వేస్తున్నారుగా, ఇంజక్షన్లు చేస్తున్నారుగా, తగ్గిపోతుంది. మరి తప్పుతుందా? 2 రోజులు ఓర్చుకోవాలి. ఇదేగా మనం చెప్పే సమాధానం.
మనం ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది? మేబీ ఇన్ వర్డ్స్ బట్ నాట్ ఇన్ డీడ్స్. అది మాటల్లోనే ఉంటుంది కానీ క్రియల్లో ఉండదుగా. అదే దెబ్బ నీకు తగిలినప్పుడు, ఈ దెబ్బ నాకే తగిలిందే అనుకుని నువ్వు సమాధానం ఇవ్వి. వాళ్ళ అంతరంగానికి నెమ్మది కలిగే మాట చెప్పు. మనకు దెబ్బ తగిలినప్పుడు ఏం కావాలి? ఈ హాస్పిటల్లో తగ్గట్లేదు, ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చుగా, మంచి హాస్పిటల్గా అని చెప్తాం. మనం చెప్పిన హాస్పిటల్ పేరేంటంటే మంచి హాస్పిటల్. ఎక్కడని చూసారు ఈ పేరు? ఎక్కడ కనపడదు, మన నోట్లో తప్ప. ఆఖరికి ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుందన్న సంగతి తిరిగాక తెలుస్తుంది. ఓకే, ప్రభు అన్నారు, లోకమిచ్చున్నట్లుగా, లోకమిచ్చే సమాధానం శాంతి కాదు నాది. నా శాంతి, నా నెమ్మది, నా సమాధానం మీకు ఇస్తున్నా. నేను ఎలాంటి సమాధానం కలిగి ఉన్నాను, నేను ఎలాంటి శాంతి కలిగి ఉన్నాను, ఇదే నేను మీకు ఇచ్చేది అని 14వ అధ్యాయంలోనే చెప్పారు ఆయన. ఇప్పుడు మనం ఉన్నది 20వ అధ్యాయంలో. ప్రభు శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు ఆ గది తలుపులు మూసి ఉండగానే ఆయన లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఆయన అన్నారు, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. అప్పుడు తోమా లేడు. ఆ తర్వాత తోమా గారు వచ్చారు. ఇప్పుడు ఈ శిష్యులందరూ చెప్పారు, అయ్యో తోమా నువ్వు లేవు కానీ ప్రభు వచ్చారయ్యా, తలుపులేసే ఉన్నాయి, ఆయన లోపలికి వచ్చారు, ఆయన మీకు సమాధానము కలుగునుగాక అన్నారు ఆయన. అంటే తోమ ఏమన్నాడో చూడండి, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో. ఇప్పుడు చెప్పండి, ప్రభువును నమ్మలేనంత గలిపిలి వాళ్ళ అంతరంగాల్లో ఉంది. వాళ్ళ అంతరంగాల్లో ఎంత అసమాధానం ఉందో చూడండి. సముద్రం మీద తుఫానును ఆపినవాడు చూశారు సమాధానం, నెమ్మది వాళ్ళకి అనుభవమే. చచ్చిపోతామన్న భయంతో ఉన్నప్పుడు ఆయన లేచి సముద్రమా నెమ్మలించి అన్నాడు, గాలి ఆగు అన్నాడు, ఆగిపోయేది. ప్రశాంతమైపోయింది సముద్రం, గాలి కూడా. ఇంత నెమ్మది పంచభూతాలని ఆజ్ఞాపించి నెమ్మది ఇచ్చినవాడు, వీళ్ళ అంతరంగాలకు నెమ్మది ఇచ్చిన వాడే. కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణంలో వారి అంతరంగాల్లో నెమ్మది లేదు, భయంతో నిండిపోయారు. ఆ గదిలో తలుపులు వేసుకుని దాక్కున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అంటాడు ఆయన. సరే, 8 రోజులు అయిపోయింది. మరలా శిష్యులు లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. ఈసారి తోమా గారు కూడా ఉన్నారు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక నేను. ఇప్పుడు మళ్ళీ ఆయన లోపలికి వచ్చాడు, మీకు సమాధానము కలుగునుగాక అన్నారు ఆయన. తోమా వంక చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఈ మాట అన్నారు ఆయన. తోమా ప్రభు గాయంలో ఏలు పెట్టల, ఆయన ప్రక్కలో చేయి పెట్టల, ఈ రెండు పెట్టలేదు. ఆ మాట దగ్గరే అతడు నిశ్చేష్టుడయ్యాడు, ఆశ్చర్యపోయాడు.
తలుపులేసే ఉన్నాయిగా. ఆయన వచ్చాడే లోపలికి. భలే సూటిగా నాతో మాట్లాడాడు ఆయన. ప్రభుని ఇలా చూచాడు, ఇలా చూచి అన్నాడు. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనేను. ఈ మాట చూడండి, మిగతా శిష్యులు ఎవరైనా అన్నారా? మీకు సమాధానం కలుగును కాకంటే వాళ్ళు అలా చూశారు. తోమా చెప్పిన మాటలు విన్నారు. వీళ్ళెవరు నా ప్రభువా నా దేవా అనలా. నా దేవా అనడం దగ్గర మోర్ దాన్ ద లార్డ్, ప్రభువుకు మించి ఆయన దేవుడు. ఇంతవరకు యేసును ప్రభు అని మాత్రమే పిలుచుంటారు. తోమా ఇప్పుడు అంటాడు నా దేవా అంటాడు. నా దేవా, నువ్వు ప్రభు మాత్రమేనా? కాదు, మరణాన్ని జయించి లేచిన వాడు నువ్వు నా దేవుడు. అది ఏ స్థాయికి అతని విశ్వాసం పెరిగింది. దేవుని తోడు మన విశ్వాసం వృద్ధి అవుతుంది. దేవుని తోడు మనలో ఉన్న సమాధానం విస్తరిస్తుంది. దేవుని తోడు భయాల్లో మనకు ఆదరణ కలుగుతుంది. అదే వీళ్ళు అనిపించారు. మనం ప్రభురాత్రి భోజనాన్ని, ప్రభు బలను ఆచరించడానికి కారణం ఏంటి? ఒకటి, ఆయన ఆజ్ఞ. నేను వచ్చు పర్యంతం దీన్ని మీరు చేయండి అన్నాడు. మీరు సమాజముగా కూడినప్పుడల్లా ఇది చేయండి అన్నాడు. ఇది మనం చేస్తున్నప్పుడు ఆయన నీతో ఉన్న దేవుడని, మన మధ్య ఆయన ఉన్నాడని స్పృహను మనము పెంచుకోవడానికి, ఈ స్పృహ కలిగి ఆయన స్పర్శను మనం అనుభవించడానికి, హీ ఈజ్ విత్ మీ అనే స్పర్శ, ఆయన నాతో ఉన్నాడు అది స్పర్శ. ఆయన నాతో ఉన్నాడు అన్న స్పర్శలో ఎంత తృప్తి. ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి తెలుస్తుంది ఆ తృప్తి ఎంతో. ఆయన మీద నువ్వు ఆధారపడి ఉంటే, ఆయన నీతో ఉండడం వల్ల కలిగే తృప్తి, ఆదరణ, నెమ్మది, అది ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. ఇక్కడ తోమాకు అర్థమైంది. అందుకే తోమా అంటాడు, నా ప్రభువా నా దేవా. ఇవాళ మన జీవితాల్లో మనం ఆయన్ని ప్రభువుగా, దేవుడుగా అంగీకరించామా? అంగీకరించే బ్రతుకుతున్నామా? అదే అంగీకారంలో మన బ్రతుకు కొనసాగుతుందా? ఎన్నిసార్లు అవిశ్వాసుల్లా ప్రవర్తించుంటాం మనం? ఎన్నిసార్లు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయలేకుండా అయిపోయాం? ఈ కరోనా దెబ్బకి సేవకులు ఏ విశ్వాసిని దర్శించలే. విశ్వాసులు మీటింగ్ పెట్టారంట చర్చిలో అన్నా కూడా రాలేకపోయిన వాళ్ళు చాలామంది. ఆలోచించండి, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎక్కడ? మన సేవకుడు అన్నమాట. ఈ కరోనా పేరు చెప్పి మానేసిందల్లా గృహ దర్శనం, మీటింగ్లు, సమాజంగా చేరి రావడం,
ఇవే తప్ప వ్యాపారాలు మానలా, ఉద్యోగాలు మానలా, వండుకుంటాం మానలా, కొనుక్కోవడం మానలా, తినటం మానలా, హాస్పిటల్కి వెళ్ళటం మానలా. ఏం మారారు? కూలి పనికి, ఉద్యోగ బాధ్యతలకి, ఇంట్లో ఉండి చేయండి అంటే ఇంట్లో ఉండి కూడా చేశారు కదా. మరి తినటానికి కొనుక్కు తెచ్చుకోవడానికి వెళ్ళలేదా? వెళ్ళారు. మానేసిందల్లా ఏమిటంటే సమాజంగా కూడి ప్రార్థన చేయడం. అదొకటేగా. మన ఇంట్లో ప్రార్థన చేసుకోవడం ఇదేగా మానేసింది. టీవీలు ఆగినాయా? కేబుల్ టీవీలు ఏమన్నా ఆగిపోయా పని చేయకుండా? ఆగలా. కాలక్షేపం ఏమన్నా ఆగిందా? ఏం ఆగలా. అన్నీ సాగాయి. ఆగిపోయిందల్లా ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు. ఆలోచించండి. ప్రభు బళ్ళకు వచ్చే ముందు మళ్ళీ మనం ఆలోచిద్దాం. తోమా చెప్పిన మాట, నేను నా వ్రేలు పెట్టి చూడాలి, నా చేయి పెట్టి చూడాలన్నాడు. కానీ ప్రభు మాట దగ్గరే అతడు మొట్టమొదటే రియలైజ్ అయ్యి నా ప్రభువా నా దేవా అన్నాడు. మనం తోమా కంటే అవిశ్వాసుల్లా బ్రతకూడదు. తోమానే అవిశ్వాసివి కాక విశ్వాసిగా బ్రతుకు అన్నాడు ఆయన. మనం అంతకంటే దారుణమైన అవిశ్వాసులైతే ఎలా? ఇదే హెచ్చరిక మనకు కూడా. నీవు కూడా అవిశ్వాసివి కాక అవిశ్వాసివై బ్రతుకు. విశ్వాసం నిన్ను దేవుడికి ఇష్టడుగా చేస్తుంది. విశ్వాసపూరితమైన క్రియలు నిన్ను దేవుడికి ఇష్టడుగా చేస్తుంది. దెన్ వి ప్లీజ్ అవర్ గాడ్. మన దేవుని అనుగ్రహాన్ని మనం సంపాదించుకుంటాం. ఆయన ప్రేమను మనం సంపాదించుకుంటాం ఆయనకి ఇష్టలుగా బ్రతకడం ద్వారా. మోకరించి ప్రభు బలకు సిద్ధపడదాం.